ఇది ప్రజా వేదిక. జీటీవీ ప్రేక్షకులకు దీపావళి మరియు కార్తీక మాస శుభాకాంక్షలు. లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ఏం చేయాలో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న కథ విందాం. పూర్వం ఒక రాజు తన మంత్రితో కలిసి మారువేషంలో రాజ్యంలో తిరుగుతూ ఉండగా ఒక బందిపోటు గుంపు వారిపై దాడి చేసింది. రాజు మంత్రి వాళ్ళతో పోరాడుతూ ఉన్నారు. అటువైపుగా వెళ్తున్న రుద్రసేనుడు అనే వ్యక్తి ఆ గొడవంతా చూసి రాజుకు సహాయం చేశాడు. దానికి మారువేషంలో ఉన్న రాజు మెచ్చి నీకేం బహుమానం కావాలో కోరుకో అని అనగానే రుద్రసేనుడు మీరు ఆపదలో ఉన్నారని కాపాడేనే గాని ఏదో కోరుకొని కాదు అని వినయంగా రాజు ఇచ్చిన అవకాశాన్ని తిరస్కరించాడు. అప్పుడు రాజుకి చాలా సంతోషం కలిగింది. నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నన్ను కోరుకో అని చెప్పి అక్కడి నుండి రాజు వెళ్ళిపోయాడు. ఈ విషయాన్నంతా రుద్రసేనుడు తన భార్య శాంతకు చెప్పాడు. శాంతకు అప్పుడు ఒక విషయం గుర్తుకు వచ్చింది. అది ఏంటంటే కొద్ది రోజుల క్రితం ఆమె కట్టెలు కొట్టడానికి అడవిలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు ఎదురుపడ్డాడు. ఆ మునీశ్వరుడు ఆమెతో తల్లి నీకు ఒక విషయం చెబుతాను, శ్రద్ధగా విను. శుక్రవారం నాడు ఎవరి ఇంట్లో కూడా దీపం లేకుండా ఉండి లోకమంతా చీకటిగా ఉండగా మీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో. అప్పుడు ఆ దీపపు వెలుగుని భరించలేక నల్లని చీర ధరించిన ఒక ఆమె మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నువ్వు ఆమెను బయటకు వెళ్ళనివ్వకుండా అడ్డగించి ఆమె బయటకు వెళితే లోపలికి రాకూడదు అని షరతు విధించు. అప్పుడు ఆమె నేను లోపల ఉండి ఈ వెలుగుని భరించలేను, చీకటిలోనికి వెళ్ళిపోతాను అంటుంది. ఇంకొక ఆమె పట్టు వస్త్రాలతో దగదగా మెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు ఆమెను కూడా అడ్డగించి లోపలికి వెళితే బయటకు వెళ్ళకూడదు అని షరతు విధించు. ఆమె అప్పుడు బయట చీకటిని భరించలేను, లోపలికి వెళ్ళిపోతాను అంటుంది. ఆమె ఇంట్లోనికి ప్రవేశించగానే నువ్వు ఐశ్వర్యవంతురాలివి అవుతావు అని మునీశ్వరుడు చెప్పింది గుర్తుకు వచ్చింది. దాంతో శాంత వెంటనే రాజు వద్దకు వెళ్ళి తనని తాను రుద్రసేనుడి భార్యగా పరిచయం చేసుకొని వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లోనూ దీపం పెట్టకుండా ఉండాలని కోరుకుంది. ఇచ్చిన మాట ప్రకారం రాజు ఆమె కోరికను మన్నించి రాజ్యంలో ఎవరూ కూడా శుక్రవారం రోజు దీపం పెట్టకూడదని చాటింపు వేయించాడు. మునీశ్వరుడు చెప్పినట్లు చేసి శాంత ఐశ్వర్యవంతురాలు అయ్యింది. కానీ నా చుట్టుపక్కల వాళ్ళ ఎవ్వరితోనూ శుక్రవారం రోజున దీపం పెట్టకుండా చేశాను. వాళ్ళ జీవితాలలో దరిద్రం నింపానని చాలా బాధపడుతూ ఉంది. అప్పుడు లక్ష్మీదేవిని ఆమె ప్రార్థిస్తే మహాలక్ష్మి ప్రసన్నురాలై ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో దీపం పెడతారో వారందరి ఇళ్లల్లోకి నేను వస్తాను అని వరాన్ని ప్రసాదించింది. ఇలాంటి కథలు ఎన్నో మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు. లక్ష్మీ కటాక్షం కోసం ఇల్లంతా శుభ్రం చేసి సంధ్యా సమయంలో దీపం పెట్టాలి. ఇంటి పెరట్లో కూడా తులసి మొక్క ముందు దీపం అగరవత్తులు వెలిగిస్తే ఆ ఇల్లు లక్ష్మీ కళతో దేదీప్యమానంగా వెలుగొందుతుంది. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన విషాన్ని లోక కళ్యాణం కోసం శివుడు సేవించి నీలకంఠుడిగా మారాడు. లోక శ్రేయస్సు కోసం తన భర్తను విషం తాగమన్న పార్వతీదేవి సర్వమంగళగా ప్రసిద్ధి పొందారు. ఈ ఘటన మాఘబహుళ చతుర్దశి నాటి రాత్రి జరిగింది. అదే మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే మహాశివరాత్రి. ఆ తర్వాత సురభి అనే కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం వీటన్నిటి తర్వాత శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది. కాబట్టి ఈ రోజునే మనం లక్ష్మీ జయంతిగా మహాలక్ష్మిని ఆరాధిస్తూ ఉంటాం. ఆ రోజు భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సిరి సంపదలతో పాటు కీర్తి దక్కుతుంది. బుద్ధి వికాసం అన్నిట్లోనూ మనకు విజయం లభిస్తుంది. బలం, తెలివితేటలు, ఆరోగ్యం ఇవన్నీ లక్ష్మీ కటాక్షం వల్లనే మనకు కలుగుతాయి. అయితే లక్ష్మీదేవితో పాటు ఆమె నీడ అయిన జ్యేష్ఠ లక్ష్మి కూడా సాగరమదనం చేసినప్పుడు ఆవిర్భవించింది. లక్ష్మిని చూడగానే శ్రీ మహావిష్ణువుకు పెళ్లి చేసుకోవాలనిపించిందట.
అయితే లక్ష్మీదేవి నాకంటే ముందుగా మా అక్క జ్యేష్ఠాదేవి పుట్టింది, తనకి పెళ్లి కాకుండా నేను ఎలా పెళ్లి చేసుకోను అని అడిగి ఆమెకు తగిన వరుడిని వెతకమని అడిగిందట. అప్పుడు శ్రీ మహావిష్ణువు వరుడు కోసం వెతుకుతూ ఉంటే ఉదాలక మహర్షి కనిపించారు. ఉదాలక మహర్షి శ్రీ మహావిష్ణువు భక్తుడు. విష్ణు ఆజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఉదాలక మహర్షి ఎంతో నిష్ఠ కలవాడు కాబట్టి పొద్దున్నే లేచి సంధ్యావందనం, అగ్నిహోత్రం చేయడం, దీపం పెట్టడం, ఇంట్లో పరిశుభ్రంగా ఉండడం చేసేవాడు. అది చూసిన జ్యేష్ఠాదేవి బోరున ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకు ఏడుస్తున్నావు అని మహర్షి అడిగితే, నిత్యం అగ్నిహోత్రం చేసే చోట, సంధ్యావందనం చేసే చోట, దీపం పెట్టుకున్న ఇళ్లల్లో పరిశుభ్రంగా ఉన్న చోట నేను ఉండలేను అని చెబుతూ ఏడుస్తూ ఉందట. సరే, నీకు నచ్చిన చోట వెతికి వస్తాను, అప్పటి వరకు నీవు ఈ రావి చెట్టు మొదట్లో ఉండు అని చెప్పి వెతకడానికి వెళ్ళాడట ఉదాలక మహర్షి. జ్యేష్ఠాదేవి ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమె ఏడవడం విష్ణులోకానికి వినిపించింది. అది విని లక్ష్మీదేవి తన అక్క ఎందుకు ఏడుస్తుందో కనుక్కోమని శ్రీ మహావిష్ణువుని పంపించింది. వివరాలు కనుక్కొని శ్రీ మహావిష్ణువుకి జ్యేష్ఠాదేవి సరైన నివాసం కోసం వెతుకుతూ ఉందని అర్థమైంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు రావి చెట్టు నీడలో కూర్చున్న జ్యేష్ఠాదేవితో, నీకు ఇదే సరైన నివాసం, నేను ఇక్కడ రావి చెట్టు రూపంలో ఉన్నాను, నీవు నా మొదట్లో ఉండడం వలన నీకు రక్షణ ఉంటుంది, అందుకనే ఎవరు కూడా ఈ రావి చెట్టును ముట్టుకోకూడదు, ఇక్కడ శని ఉన్నాడు కాబట్టి శనివారం మాత్రమే తాకవచ్చు అని చెప్పాడు. రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు జ్యేష్ఠాదేవితో పాటు ఉన్నాడు కాబట్టే ఇంట్లో ఈ మొక్క లేస్తే పీకి పారేయకూడదు, నీటి సరఫరా ఉన్న చోట నాటాలి. వైధవ్యం ఉన్నవారు, శనిదోషం ఉన్నవారు, సంతానం కావాలి అనుకునేవారు, కుజ నాగదోషాలు ఉన్నవారు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఎంతో మంచిది. దీపావళి పండుగ అంటేనే డబ్బుకు సంబంధించిన పండుగ అని మనందరికీ తెలిసిందే. లక్ష్మి చంచల స్వభావం కలది. సిరితా వచ్చును అని సుమతి శతకంలో చెప్పినట్లు లక్ష్మీ కటాక్షం ఎప్పుడు కలుగుతుందో, ఎప్పుడు ఆ తల్లి అనుగ్రహం మనపై పడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కానీ కొన్ని నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మనం దీపావళి రోజున లక్ష్మీ కటాక్షం ఎలా పొందాలో, ఏ విధంగా దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి శాశ్వతంగా మన ఇంట్లో కొలువై ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి పండుగ హిందూ సాంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన పండుగ. ఇది నరకాసుర సంహారంతో సర్వలోకాలు ఆనంద దీపాలు వెలిగించిన రోజుగా, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఆనందోత్సాహాలతో దీపావళి జరుపుకుంటారు. పండుగ రోజున ఇంట్లో, వీధిలో, దేవాలయాల్లో దీపాలతో ప్రత్యేకంగా అలంకరిస్తారు. దీపావళి రోజున లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆవు నెయ్యి లేకుంటే నువ్వుల నూనెతో ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. ఆ దీపంలో లక్ష్మీదేవిని చూస్తూ స్మరించుకుంటారు. దీపావళి పండుగ వాస్తవానికి చీకటిపై వెలుగురేఖల విజయాన్ని సూచిస్తుంది. లక్ష్మీదేవి ఇంటిలో స్థిరంగా ఉండాలంటే పూజ తర్వాత కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో దీపాలను వెలిగించాలి. అది ఎక్కడెక్కడో తెలుసుకుందాం. 3 వత్తుల నూనెలో తడిపి అగ్నితో వెలిగించి శుభప్రదమైన 3 లోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించాను. పరమాత్మునికి ఆ దీపాన్ని భక్తితో సమర్పించాను. భయంకరమైన నరకాసురుడు నుండి రక్షించి దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను అని దీపం వెలిగించి నమస్కరిస్తాము. భారతీయ సంస్కృతిలో దీపానికి ఉన్న ప్రత్యేకత వేరు. దేవాలయమైన, ఇండ్లలో అయినా పూజ దీపంతోనే ప్రారంభిస్తాము. ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా దీపాన్ని వెలిగించడం హిందూ సాంప్రదాయంలో భాగం. అంతటి విశిష్టత ఉన్న దీపాల పండుగ మన దీపావళి. చీకట్లో వెలుగులు విరజిమ్మే పండుగ ఇది. దీపావళి రోజున ప్రతి ఇంటి ముందు దీపాలు కొలువుదీరి ఉంటాయి. దీపాలు అంటే దీపాల వరుస అని అర్థం. అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే దీపాన్ని
అంతరాత్మలో వెలిగించడమే దీపావళి యొక్క అంతరార్థం, అంటే త్రిమూర్తి స్వరూపం. దీపంలో 3 రంగుల కాంతులు ఉంటాయి. ఇందులో ఎర్రని కాంతి బ్రహ్మదేవుడికి, నీలి కాంతి శ్రీ మహావిష్ణువుకి, తెల్లని కాంతి పరమేశ్వరునికి ప్రతీకలు. సాధారణంగా అమావాస్య రోజు రాత్రి చీకటిమయంగా ఉంటుంది. ఈ వెలుగులతో చీకట్లను పారద్రోలినట్టే మనలో ఉండే అజ్ఞానాన్ని తరిమికొట్టడమే దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. దీపావళి రోజున లక్ష్మీదేవి వైకుంఠం నుండి భూలోకానికి వస్తుందని, అందుకే అమ్మవారికి దీపాలతో ఆహ్వానం పలుకుతారని చెబుతారు. దీపావళి రోజు రాత్రి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఖచ్చితంగా దీపం వెలిగించాలి. లక్ష్మీదేవి ఇంటిలోనికి ప్రవేశించే ప్రదేశం ఇది. ఈ ప్రదేశాన్ని పువ్వులు మొదలైన వాటితో చక్కగా అలంకరించాలి. దీపావళి నాడు రాత్రి ఖచ్చితంగా దీపం వెలిగించాలి. సిరిధాన్యాలు మొదలగు స్టోర్ హౌస్లో ఉంచుతాము కనుక లక్ష్మీదేవి సంతోషిస్తుంది అని, దీనివల్ల ఇంట్లో ఎప్పుడూ ఆహార కొరత ఉండదని చెబుతారు. ప్రతి వ్యక్తి తన ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యానికి లోటు రాకూడదు అని కోరుకుంటారు. అందుకోసం దీపావళి రోజున రాత్రి మీ ఇంట్లో డబ్బును ఉంచే స్థలంలో ఖచ్చితంగా దీపం వెలిగించాలి. వాహనాన్ని కూడా ఆస్తిగా పరిగణిస్తారు కాబట్టి దాని సమీపంలో సురక్షితమైనటువంటి స్థలంలో దీపం వెలిగించాలి. ఇది ప్రమాదాలు మొదలైన వాటి నుండి కుటుంబ సభ్యులను కాపాడుతుంది. అయితే ఇక్కడ దీపం వెలిగించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. పెట్రోల్ ట్యాంక్ దగ్గర కాకుండా సురక్షితమైనటువంటి ప్రదేశంలో దీపం వెలిగించాలి. మీ కారు, మోటార్ బైక్, ట్రాక్టర్ ఏదైనా కానియండి, అమ్మవారి అనుగ్రహం కోసం ఆ తల్లి చల్లని దీవెనలు కోరుకుంటూ మనస్ఫూర్తితో ఒక దీపం వెలిగించి పెట్టండి. నీరు లేకుండా జీవితం సాధ్యం కాదు. అందుచేత కుళాయి, బావి లేదా మరేదైనా నీటి ప్రదేశంలో దీపావళి రోజు రాత్రి పూజ చేసిన తర్వాత దీపం పెట్టాలి. ఇంటి దగ్గర గుడి ఉంటే అక్కడ దీపం పెట్టాలి. గుడి లేకపోతే పూజ గదిలో పెడితే మంచిది. దీంతో లక్ష్మీదేవితో పాటు సకల దేవతామూర్తులు ఆశీస్సులు లభిస్తాయి. రావి చెట్టులో 33 వర్గాల దేవతలు ఉంటారు కాబట్టి ఈ చెట్టు దగ్గర దీపం పెట్టాలి. విష్ణువు స్వయంగా రావి చెట్టులో నివసిస్తాడని నమ్ముతారు. ఆయనను ఆరాధించడం వలన లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. ఇంటి ఆవరణంలో తులసి దగ్గర దీపం పెట్టాలి. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. దీపావళి రోజున లక్ష్మీదేవి అందరి ఇళ్లల్లోకి వస్తుందని నమ్ముతారు. ఆ క్రమంలోనే ఇంటిని శుభ్రం చేసుకొని పండుగ రోజు సాయంత్రం దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని తమ గృహంలోకి సాదరంగా ఆహ్వానిస్తారు. దీపావళి రోజు దీపాలను వెలిగించేటప్పుడు అమ్మవారికి భక్తితో నమస్కరిస్తూ దీపాలను వెలిగించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని విశేషాలతో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. న్యాయం వైపు నిలబడే గలం, గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.